హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకు నచ్చే సంఖ్య ప్రకారం స్పిరిట్ గైడ్స్ ఇప్పుడు మీకేం చెప్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఏంజెల్ నంబర్స్ పెట్టే రీడింగ్ చేద్దాం అనుకున్నాను కానీ, సో ప్రతిసారి ఏంజెల్ నంబర్స్ బేస్డ్‌గా రీడింగ్ చేయడం అనేది మేబీ కొంతమందికి అవి కనిపిస్తూ ఉండొచ్చు, కొంతమందికి కనిపించకపోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే అందరికీ అవి కనిపిస్తాయని అయితే అనుకోను. సో అందుకే నాకేమనిపించిందంటే, ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీకంటూ ఏదో ఒక నంబర్ ఇష్టం ఉంటుంది కదా! సో, ఆ నంబర్ ప్రకారం కానీ మీరు రీడింగ్ చూస్తే డెఫినెట్‌గా మీకెంతో కొంత కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని నాకనిపించింది. అందుకే ఇలా అయితే రీడింగ్ చేస్తున్నాను. సో, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఎప్పుడూ కూడా మన చుట్టూ అయితే ఒక 2-8 స్పిరిట్ గైడ్స్ వరకు కూడా ఉంటారండి కొన్ని సిట్యుయేషన్స్‌లో. మొత్తానికి ఏది ఏమైనా సరే మీ స్పిరిట్ గైడ్స్ ఎవరైనా వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పేదేంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 0 ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8 ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9 ఉన్నాయి. సో, మీకు ఏ నంబర్ ఇష్టమో ఆ నంబర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 0 నంబర్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఐ మీన్ ఇందులో ఏ నంబర్ అయినా మీకు ఇష్టమైన నంబర్ అవ్వచ్చు. బట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ స్పిరిట్ గైడ్స్ అసలు మీకిప్పుడు ఏం చెప్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌తో మీరు పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒక సిట్యుయేషన్ ఏంటంటే అలా డ్రాగ్ చేస్తున్నారు. మీ వల్ల సిట్యుయేషన్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతుంది. ఆర్ ఈ సిట్యుయేషన్ వల్ల మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు. మీరేంటంటే ఇంకా ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనో, లేకపోతే ఇలా అన్ని రోజులు సిట్యుయేషన్స్ ఉండవు. సమ్ డే మేబీ చేంజెస్ అనేవి రావచ్చు అనే ఫీలింగ్‌తోనైనా సరే, ఈ సిట్యుయేషన్ ఏంటంటే డ్రాగ్ చేస్తున్నారు. ఆర్ ఎక్కడో కానీ వ్యక్తులకి కొంచెం థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏదో జరుగుతుందండి. అంటే మీకు మీ సిట్యుయేషన్స్ క్లారిటీ ఉంటాయి కాబట్టి, సో నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌తో కానీ, మీ పాస్ట్‌తో కానీ పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరేంటంటే ఇంకా ఇలానే థింక్ చేస్తూ, ఇలానే అంటే ఏదో చేంజే వస్తది అని చెప్పి వెయిట్ చేస్తూ, అంటే ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. సిట్యుయేషన్ ఏంటంటే మోస్ట్‌లీ చేంజ్ అయ్యింది అంటే, ఆ చేంజ్‌ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఆ చేంజ్‌తో పాటు మీరేంటంటే ముందుకు వెళ్ళాలి. సో, దీన్ని మీరు ఏ రోజైతే యాక్సెప్ట్ చేస్తారో, ఆ రోజే మీ లైఫ్ బావుంటుంది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చండి. అంటే నేనిక్కడ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్, కెరియర్ ఆర్ ఫినాన్సెస్ రిలేటెడ్ ఇలా మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లో వాళ్ళు ఒక చేంజ్‌ని చూసుంటారు. ఒక ప్యాటర్న్‌కి అలవాటు పడిన తర్వాత అది అలానే ఉంటది అని అనుకుంటారు కానీ, బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని సార్లు చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. అలా చేంజ్ వచ్చినప్పుడు ఏమనిపిస్తదంటే, ఇంకా ఇలానే ఉంటదా? మేబీ చేంజ్ అవుతదేమో. మేబీ మనం చూద్దాం, వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఉంటారు. కానీ ఇక్కడ ఓల్డ్ థింగ్స్ కానీ, ఓల్డ్ ఎనర్జీని కానీ, ఓల్డ్ ప్యాటర్న్స్‌ని కానీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరు అలా దీన్ని హోల్డ్ చేస్తూ, డ్రాగ్ చేస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారంట. సో, ఇక్కడ క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్స్ అయితే చెప్తున్నారు. అవి రిలీజ్ చేయమని అండ్ కొంచెం రెస్ట్ కూడా తీసుకోమని. ఎందుకంటే ఒక పర్సన్ ఒకటి యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదండి. ఒకటి అలవాటయిపోయిన తర్వాత ఆర్
కొన్ని చేంజెస్ వచ్చేసిన తర్వాత వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటది. సో, నేనిక్కడ చెప్పేదేంటంటే, మేబీ ఇది మీరు వెంటనే యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసుకోండి అని చెప్పను కానీ, బట్ అట్‌లీస్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ కొన్ని చేంజెస్ వచ్చాయి. సో, ఈ చేంజ్ అనేది మీరు ఈరోజు కాకపోతే రేపైనా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితుంది. సో, ఓన్లీ ఈ చేంజ్‌ని మీరే రెసిస్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, టైం అనేది వేస్ట్ అవుతుంది కానీ, దీనివల్ల మీరు ఎలా కూడా బెనిఫిట్ అయ్యే పరిస్థితి లేదు. అంటే మీలో చాలా మందికి తెలుసండి. తెలిసినా సరే ఇంకా ఏమైనా జరుగుతదేమో, ఇంకా ఏమైనా చేంజ్ చేయొచ్చేమో అనుకోని చూస్తూ ఉంటారు. బట్ ఇలా లేట్ చేయడం వల్ల కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంటదండి. అది అప్పుడు తెలీదు. బట్ తర్వాత తెలుస్తది. సో, మీరేంటంటే అంత రిస్క్ అయితే తీసేసుకోవద్దు. ఇకనైనా సరే ఇది ఆపేయండి. మీ పాస్ట్‌తో పీస్ చేసుకోండి. అండ్ పర్సన్స్‌తో పీస్ చేసుకోండి. మేబీ పర్సన్స్ ఏంటంటే మిమ్మల్ని బీట్రే చేసుండొచ్చు. ఆర్ మీకు ఎక్కడో హోప్స్ ఇచ్చి, పాజిటివ్ వైబ్స్ ఇచ్చుండొచ్చు. అవన్నీ పాస్ట్‌లో జరిగుంటాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్‌లో ఏదైతే జరుగుతుందో ఇదే రియల్ అండి. సో, ఇది అర్థం చేసుకొని మీరు మూవ్ ఆన్ అయిపోతే మీరు హ్యాపీగా ఉంటారు. లేదు అర్థం చేసుకోకుండా ఇలానే డ్రాగ్ చేస్తారు అంటే కూడా మీ ఇష్టమే. ఎందుకంటే ఏదో ఒక రోజు మీరు తెలుసుకుంటారండి. అలా తెలుసుకున్నప్పటికీ చాలా లేట్ అయిపోవచ్చు. సో, ఇలా కాకుండా ముందే మీరు తెలుసుకొని మీరేం చేయాలో అది చేస్తే మాత్రం మీరు హ్యాపీగా ఉంటారు. వ్యక్తులకి ఎలాంటి డిస్టర్బెన్సు ఉండదు. యూనివర్స్ కూడా మీరు డిజర్వ్ చేసేది మీ లైఫ్‌లోకి తీసుకురావచ్చు. అందుకే క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్స్ అయితే ఇలా చెప్తున్నారు. ఇంకా క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్స్ మీకేం చెప్తారు అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా పాస్ట్‌లో థింగ్స్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతాయని వెయిట్ చేశారండి. అంటే ఎలా చెప్పాలంటే, మేబీ ఒక సిట్యుయేషన్‌లోని ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. ఆర్ థింగ్స్ ఏంటంటే బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. ఐ మీన్ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అనుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగిపోయాయి. అలా జరిగిపోయినప్పటి నుంచి కూడా మీకేం అర్థం అవ్వట్లేదు. లైఫ్ ఎటువైపు వెళ్తుంది? మీరు ఎటువైపు వెళ్తున్నారు అనేది. ఎక్కడో మీకు కొంత సిట్యుయేషన్ ఇలా జరిగింది. సో, ఇదే రియాలిటీ అని తెలుస్తున్నప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే ఓపెన్‌గా ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని హ్యాండిల్ చేయడానికైతే రెడీగా లేరు. దానికి రీజన్ ఏంటంటే మేబీ ఈ సిట్యుయేషన్‌ని గివ్ అప్ చేసేసినా ఆర్ ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోయినా సరే అది మీకు కష్టం. లైక్ ఏంటంటే మీరు రియల్‌గానే హ్యాపీనెస్ అనేది కోల్పోతారు అనే ఒక ఫీలింగ్‌తోని ఆగిపోతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్‌షిప్ అండి. ఒక పర్సన్ అంటే మీకిష్టం ఉండొచ్చు. వాళ్ళతోని థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకోని చూసుంటారు. బట్ అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒకటి జరిగుంటది. సో, మీరేంటంటే మేబీ ఆ పర్సన్ కోసం వెయిట్ చేయడం కానీ, ఆర్ ఇక్కడ థింగ్స్ ఏమైనా చేంజ్ అవుతాయేమో అని చూడడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. బట్ డీప్‌గా కానీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ఎక్కడో తెలుస్తుంది. ఇంకా ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆర్ అట్‌లీస్ట్ ఆ పర్సన్ చేంజ్ అయ్యారు. సో, వాళ్ళేంటంటే ముందులా ఉండలేరు. సో, వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్‌గానే ఉంటారు. మోస్ట్‌లీ ఇదే మీరు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి. సో, ఇలా మీకేంటంటే ఒక క్లారిటీ ఉన్నా మీరేంటంటే మేబీ వాళ్ళింకా పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉంటారేమో. సో, ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతదేమో సిట్యుయేషన్ అనుకోని చూస్తూ ఉండొచ్చు. బట్ ఇలా మీరు చూస్తూ ఉండడం వల్ల మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీరు అక్కడే స్టక్ అయిపోతున్నారు. దానికి తోడు మీ లైఫ్‌లో మిగతా సిట్యుయేషన్స్‌ని కూడా మీరేంటంటే నెగెటివ్‌గా చూస్తున్నారు. ఇవి కూడా వర్కౌట్ అవ్వవు. ఆర్ లైఫ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్స్‌లో కూడా ఇలానే ఉంటది. అంటే ఇది ఏ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్‌గా రిలేషన్‌షిప్ చెప్పాలి అని చెప్పి చెప్పానంతే. ఎందుకంటే చాలామంది రీడింగ్స్ చూసినప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్‌తో వాళ్ళు కనెక్ట్ చేసుకొని చూస్తూ ఉంటారు కాబట్టి అది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ కార్డ్స్ ప్రకారం ఏంటంటే ఒకటి వర్కౌట్ అవుతది అన్నది మీకు వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోయేసరికి ఎలాగా మీకు హోప్ లేదు. అండ్ మీకు అర్థమవుతుంది. స్టిల్ మీరేంటంటే ఇంకా క్లూలెస్ గానే ఉంటున్నారు. అది పక్కన పెడితే మీరు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా మీకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఫెయిల్ అయింది. ఒకటి అనుకున్న విధంగా జరగలేదు కాబట్టి ఇంక మోస్ట్‌లీ లైఫ్‌లో ఏదైనా అలానే ఉంటది. ఆర్ ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేసి మనం ఏంటంటే ముందుకు వెళ్ళడం కూడా మన వల్ల అవ్వదు. అలా వెళ్ళినా సరే హ్యాపీగా ఉండలేమేమో. లైఫ్ అంతా ఇంతేనేమో అనుకోని మీరేంటంటే మీకు మీరు అలా చెప్పుకుంటున్నారు కానీ, ఇది ఇక్కడి వరకు జరిగింది. ఇలా చేంజ్ అయ్యింది. మనం అనుకోలేదు. బట్ స్టిల్ జరిగింది. సో, దీన్ని మనం ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. సో, ఇది యాక్సెప్ట్ చేసి ఇప్పుడేం చేయాలి? అంటే ఎప్పుడైనా సరే యాక్సెప్టెన్స్‌తోనే సోర్స్ అనేది క్రియేట్ అవుతదండి. ఫస్ట్ మనం ఒక సిట్యుయేషన్‌ని కానీ యాక్సెప్ట్ చేయకపోతే అసలు ఎప్పటికి కూడా సోర్స్ అనేది క్రియేట్ అవ్వదు. సో, అందుకే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మోస్ట్‌లీ మీరు ఈ సిట్యుయేషన్‌లో మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ,
ఒక్కసారి మీ లైఫ్ కోసం మీరు ఆలోచించడం కానీ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు అనుకోవచ్చు, ఈ సిట్యుయేషన్ మాకు హ్యాపీనెస్ ఇస్తది అని అనుకున్నాం. సో, ఇదే మా లైఫ్ అని అనుకున్నాం. అందుకే మాకు అంటే ఇంకా లైఫ్‌లో వేరే యాస్పెక్ట్స్ కానీ ఆర్ లైఫ్‌లో ఎంతకంటే బెటర్‌గా ఏదో జరుగుతది అనే హోప్ లేదు అని మీరు అంటే, ఇక్కడ నేను ఒకటే చెప్తాను. జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరు. కానీ జరగాల్సింది మార్చొచ్చు. ఆర్ ఇప్పుడు జరుగుతున్న దాని మీద మీరు ఫోకస్ చేసి, మీరు చేయాల్సింది చేస్తే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో మీరు హ్యాపీగా ఉండే ఛాన్స్ ఉంటది. బట్ ఆ పాసిబిలిటీని మీరు గ్రాబ్ చేసుకోకుండా, ఇప్పుడు పాస్ట్‌లో జరగలేదు, ప్రెజెంట్‌లో ఇలా ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో కూడా ఏది జరగదు, ఫ్యూచర్‌లో కూడా బాధపడతాం అని మీరు ఇలా ఉంటే, అసలు మీ లైఫ్ ఎప్పుడు బెటర్ అవుతుంది? మీరసలు రియల్ హ్యాపీనెస్‌ని ఎప్పుడు ఫైండ్ చేస్తారు? సో, అందుకే ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారంటే జరిగిపోయిన దాన్ని మీరు మార్చలేరు. జరగాల్సింది ఇప్పుడు జరుగుతున్న దాని మీద మీరు ఫోకస్ చేసి, మీకోసం మీరు ఆలోచించాలి అట్‌లీస్ట్. అంటే ఇక్కడ మీరు ఒకేసారి మూవ్ ఆన్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఒకేసారి గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్‌లీస్ట్ అది యాక్సెప్ట్ చేసి, మీకోసం మీరు ఆలోచించుకొని, మీరు ముందుకు వెళ్ళడం అనేది మాత్రం ఇంపార్టెంట్. ఇలా మీరు ముందుకు వెళ్ళకపోతే మాత్రం ఎలా ఉంటుంది అంటే యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుందండి. మీకు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయ్యే పరిస్థితి ఉంది. కాకపోతే యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం కానీ మీరు స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయితే మాత్రం అది మీకు చాలా సఫరింగ్‌గా కానీ, చాలా పెయిన్‌ఫుల్‌గా కానీ, చాలా డిస్టర్బింగ్‌గా కానీ అనిపిస్తది. ఎందుకంటే మీరు హార్ష్ రియాలిటీని ఫేస్ చేయాల్సుంటది. సో, హార్ష్ రియాలిటీని ఫేస్ చేయాలి అనుకున్న వాళ్ళేంటంటే మూవ్ ఆన్ అవ్వకుండా మీరు ఏ పని చేయకుండా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ ఏంటంటే, మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేయడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. బట్ మీరు ఏ విధంగా చేంజ్ అవ్వనప్పుడు, మీరు వాళ్ళకి ఎలా కూడా కోఆపరేట్ చేయనప్పుడు, ఎలా ఉంటుందంటే కొంతకాలం ఇలానే ఉంటది. ఎందుకంటే ఇది సఫరింగ్ కాబట్టి, ఇది మీరు తీసుకుంటూ ఉండొచ్చు. కానీ సఫరింగ్‌కి కూడా టైం ఉంటదండి. సో, మీరేం చేస్తున్నారు అంటే, ఇంకా అలా అదే పనిగా ఇంకా ఆ సిట్యుయేషన్ కోసమే ఆలోచించడం, లైఫ్‌లో ఏది కూడా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ లేనట్టుగా బిహేవ్ చేయడం లాంటివేవో చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, మీ లైఫ్‌లో ఉన్న డిఫరెంట్ యాస్పెక్ట్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉన్నా సరే, మీరు చెయ్యట్లేదు. దానివల్ల అవి కూడా పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. అంటే లైఫ్ ఓవరాల్‌గా డిస్టర్బింగ్‌గా ఉండడం కానీ, లైఫ్‌లోనేంటంటే పెద్దగా సక్సెస్ లేకపోవడం, హ్యాపీనెస్ లేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్పినట్టుగా రిలేషన్‌షిప్‌లో మీరేదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారనుకోండి. సో, కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోవచ్చు. ఫినాన్సెస్ మీద ఫోకస్ చేయలేకపోవచ్చు. హెల్త్ మీద ఫోకస్ చేయలేకపోవచ్చు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతది? ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి కదా! ఆర్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి ఆల్రెడీ. సో, మీరు అందుకే ఇలా మీ లైఫ్‌ని చేసుకుంటున్నారు కాబట్టి యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతది. యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని మీకు అంటే నచ్చినా నచ్చకపోయినా ప్రిటెండ్ చేయడానికి ఇంక అవ్వదు. సో, వాటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి మాత్రమే ఉంటది. ఎందుకంటే రియాలిటీ అనేది యూనివర్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తది. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ కొన్ని తెలుసుకొని ఇప్పటికైనా సరే మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకొని మీరొక బెటర్ ఇండివిడ్యుయల్‌గా అట్‌లీస్ట్ మిగతా వాళ్ళు మీ సిట్యుయేషన్స్ గురించి పక్కన పెడితే మీకోసం మీరు ఆలోచించుకోండి. దీనివల్ల మీరు ఎలా అయిపోతున్నారు? మీకేం జరుగుతుంది? సో, ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో, మీరు దాని మీద ఫోకస్ చేసి చేంజ్ అవ్వడానికి ట్రై చేయాలండి. మీరు అలా కొంత స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అయినా ఆర్ ఎన్‌లైటెన్ అయినా సరే మీ సిట్యుయేషన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ చూడడం కానీ మీరు ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి కానీ ఒక ఛాన్స్ అయితే ఉంది. సో, యూనివర్స్ స్టెప్ ఇన్ అయినా మీకు అలాంటి ఛాన్స్ వస్తది. బట్ అదేంటంటే ఇంకా ఎక్కువ సఫరింగ్ లాగా అనిపిస్తది. సో, అలా కాకుండా అందుకే మీకు మీరుగానే కొంత చేంజ్ అవ్వడానికి సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయడానికి అండ్ లైఫ్‌లో వేరే యాస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసి థింగ్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీ స్పిరిట్ గైడ్స్ అయితే క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ ప్రకారం ఇస్తున్న గైడెన్స్ అయితే ఇదే. అసలు అందుకే ఇంకా చూద్దాం. యూనివర్స్ ఫైనల్‌గా మీకేం చెప్తుంది అనేది. హ్మ్. టైమ్ టు గో. సో, చూసారు కదండీ! ఇంకా ఇదైతే ఆల్రెడీ టైము. ఇప్పటికైనా సరే మీరు సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అయితే మంచిది. మూవ్ ఆన్ అని కాకపోయినా అట్‌లీస్ట్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్రాసెస్ చేసుకోండి. మీరు మీ మీద ఫోకస్ చేయండి. ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఎప్పుడైతే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తారో డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే ఆల్రెడీ మీకోసం ఒక డోర్‌నైతే ఓపెన్ చేసే ఉంచింది. బట్ ఆ డోర్‌లోకి వెళ్ళడం, వెళ్ళకపోవడం మీ చాయిసే కానీ మీరు మీకు మీరుగా తెలుసుకొని వెళ్తే మాత్రం యూనివర్స్ ప్యాటర్న్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వరు. అదే మీరేంటంటే ఇలా తెలుసుకోకుండా జస్ట్ అంటే
వెళ్ళాలా వద్దా, లైఫ్ని బెటర్ చేసుకోవాలా వద్దా, ఇంకేం బెటర్ అవుతుందిలే, సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇంకేమీ ఉండదు మన లైఫ్లో, ఈ సిచ్యువేషన్ విడిచిపెట్టేస్తే డెఫినెట్గా మనం రియల్ హ్యాపీనెస్ని లాస్ అయిపోయినట్టే, ఇలా అనుకుంటే మాత్రం కష్టం అండి. సో మీరేంటంటే ఇంకా హెసిటేట్ చేయకుండా ఒక డెసిషన్ తీసుకోండి, తీసుకొని దానికే మీరు స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మీకు నచ్చినా నచ్చకపోయినా మీకు మీరు ప్రయారిటైజ్ చేసుకుంటున్నంత వరకు, మీరు కొన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు యూనివర్స్ ఏంటంటే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉంటుందండి. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా యూనివర్స్ అయితే మీకోసం ఒక డోర్ని ఓపెన్ చేసే ఉంచింది. బట్ ఆ డోర్లోకి ఎలా ఎంటర్ అవుతారు అనేది మీ చాయిస్. ఎంటర్ అవడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్గా ఈ 2, 5, 8 నెంబర్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో ఇందులో ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, మీకు నచ్చే నెంబరు. సో చూద్దాం, అందుకే అసలు మీ స్పిరిట్ గైడ్ ఇప్పుడు మీకు ఏం చెప్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. ఫస్ట్ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. యాక్చువల్గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీలో కొంతమంది ఏంటంటే మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారండి. కొన్ని నేను చేయగలనో లేదో, నా వల్ల అవుతుందో లేదో, సేఫ్గా థింగ్స్ని ఆపరేట్ చేద్దాంలే, లేకపోతే చూద్దాం అంటే వెంటనే డిసైడ్ అయిపోవడం ఎందుకు, మనకి ఓకే క్లారిటీ ఉంది కానీ బట్ స్టిల్ చూద్దాం, వెయిట్ చేద్దాం, ఎందుకులే రిస్క్ తీసుకోవడం అన్నట్టుగా ఉంటున్నట్టున్నారు. మీలో ఎవరైనా ఇలా ఉంటే మాత్రం ఇంకా ఇలా సిచ్యువేషన్స్ని ఏంటంటే స్లోగా హ్యాండిల్ చేయడం మానేయాలండి మీరు. మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అది చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఈ టైంలో మీరు యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది చాలా రోజుల నుంచి ఒక సిచ్యువేషన్‌లో ఒకటి చేయాలి అనుకోని డిసైడ్ అవ్వచ్చు. ఆర్ ఇంకా థింక్ చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి ఏది ఏమైనా సరే ఇప్పుడు మాత్రం మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా లిమిట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే కొంతమంది ఉంటారు, మనం చేయలేమేమో, మన వల్ల అవ్వదేమో, ఎందుకులే ఇవన్నీ, చాలా రిస్క్ అన్నట్టు ఫీల్ అవుతారు. అలా ఎవరు అనుకోవద్దు. మీకు మనసుకి ఏదైతే ఈ టైంలో చేయాలి అనిపిస్తుందో అది చేయండి. ఎందుకంటే మీ స్పిరిట్ గైడ్స్ మీకు సపోర్ట్ చేస్తుంటారండి. మీ సిచ్యువేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తుంటారు. దానివల్ల మీరు రిజల్ట్ అనేది పాజిటివ్‌గానే చూస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఈ టైంలో ఈ పని చేయొచ్చండి, అది కలిసొస్తదా అని అడుగుతారు. సో ఇప్పుడు మీ క్వెషన్‌కి ఆన్సర్ ఇదే. ఈ టైంలో మీరు ఏం చేసినా సరే కలిసొస్తది. అంటే మీకు ఒక క్లారిటీ ఉంది. ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు, చేసేయండి. ఒకవేళ క్లారిటీ లేకపోతే ఇప్పుడే క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే వర్క్ చేయాలండి. వర్క్ చేసి మీరేంటంటే ట్రై చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయ్యే సిచ్యువేషనే. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ టైంలోని అంటే మీరు ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. ఇక్కడ మీకు ఎవరి సజెషన్స్ కూడా అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఈ టైంలో రిస్క్ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. అంటే మీరు ఒక డెసిషన్ అనేది తీసేసుకోవచ్చు. అంటే ఇది నేను చేయొచ్చో లేదో, ఇలా చేస్తే ఏమవుతుందో, మేబీ అది రిస్క్ ఏమో, ఎందుకులే అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ స్పిరిట్ గైడ్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారండి. ఆల్రెడీ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. వాళ్ళు మీకేవో కొన్ని సైన్స్ ఇస్తున్నారు. మేబీ అది మీకు అర్థం అవ్వకపోవచ్చు కానీ బట్ స్టిల్ ఈ రోజు రీడింగ్ ద్వారా మాత్రం నేను మీకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరేంటంటే ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఇక్కడ ఎవరైనా సరే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నా, మీరేం చేయగలరులే అని మీకు చెప్తున్నా అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకిప్పుడు ఏదైతే కరెక్ట్ అనిపిస్తదో, మీరు ఏదైతే చేయగలరో అది హ్యాపీగా చేయొచ్చు. అసలు అందుకే ఇంకా చూద్దాం మీకు స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. సో అందుకే ఒక డెసిషన్ తీసుకోలేక, ఏమీ చేయలేక ఆగిపోతున్నారు కాబట్టే మీకేంటంటే ఇలాంటి మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. మీ స్పిరిట్ గైడ్స్ ఏంటంటే ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటారండి. వాళ్ళన్నీ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి తెలియనిదంటూ ఏముండదు కాబట్టి మోస్ట్‌లీ అంటే మీ సిట్యుయేషన్ అయితే వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళేం చెప్తున్నారు అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎందుకు అవుతున్నారు? మీకొక క్లారిటీ ఉండి మీరొకటి చెయ్యాలి అనుకున్నప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి. అంతేకాని అది కంఫర్టబుల్‌గా జరగాలి, మేము చేంజ్ అవ్వం ఆర్ సిట్యుయేషన్‌ని చేంజ్ చేయమంటే ఎలా అవుతుంది? సో, అలా మీరు ఆలోచించకూడదు. మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటారో మనస్ఫూర్తిగా అది చేయడానికే ట్రై చేయండి. ఈవెన్ ఇక్కడేంటంటే మీకు వేరే వ్యక్తులు కూడా అడ్వైస్ ఇస్తున్నారు. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ అడ్వైస్ మీరు తీసుకోవట్లేదండి. అంటే ఆ టైంకి మేబీ వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తూ ఉండొచ్చు కానీ బట్ స్టిల్
మీరు ఎందుకో కానీ రిస్క్ తీసుకోలేకపోతున్నారు. మీ ఆలోచనలు మీకు ఉన్నాయి. మెయిన్ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి అనుకోవట్లేదు. అంటే ఇక్కడి వరకు మీరు ఒకటి చేయాలి అనుకుంటే అక్కడి వరకే ఇంకా. బియాండ్ చేయడానికి కానీ ఆర్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి కానీ రెడీగా లేరు. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టేస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, మీరు అసలు ఏం ఫేస్ చేస్తారో ఎక్కడో మీకు అలా అనిపిస్తుందండి. సో మీరేంటంటే భయపడడం వల్ల ఆగిపోతున్నారు. కానీ ఇలా ఆగిపోవడం వల్ల మీ లైఫ్ బెటర్ అవ్వట్లేదు. మీ లైఫ్‌లో ఏంటంటే మీరు అనుకున్న గుడ్ చేంజెస్ రావట్లేదు. మరి కొంచెం మీకు డిప్రెసింగ్‌గా అనిపించడం కానీ, లైఫ్ హోప్‌లెస్‌గా అనిపించడం కానీ, ఏది చేయలేక ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కానీ, ఇలా ఏదో జరుగుతుంది. నేనేమనుకుంటున్నానంటే పాస్ట్‌లో మేబీ మీరు కొన్ని ఫేస్ చేసి ఉంటారు. దానివల్ల మీకేంటంటే ఎందుకులే రిస్క్ తీసుకోవడం, చాలా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ ఉండదు కదా! అనే ఫీలింగ్‌తోని మీరు అంటే ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఆర్ ఇది జస్ట్ మీ పర్సెప్షన్ అంతే. బట్ ఇక్కడ మీరేంటంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా కొంచెం ఫోకస్ చేసి మీరు డిటర్మైన్డ్‌గా చేయాల్సింది చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఆర్ స్ట్రగుల్స్ ఉన్నా స్టిల్ మీకు ఇక్కడ క్లారిటీ ఉంది. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంది. సో, అందుకే మీరిక్కడ మీ 100% ఇవ్వడానికి ట్రై చేస్తే మాత్రం సక్సెస్ ఉంటుందండి. సో, ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇకనైనా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం మానేయండి. రిస్క్ తీసుకో లైఫ్ ఏంటంటే ఇలానే స్మూత్‌గా వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం యూనివర్స్ ఎక్కడో ఒక దగ్గర మిమ్మల్ని పుష్ చేస్తుంది. రిస్క్ తీసుకునేలా చేస్తుంది. ఆర్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసేలా చేస్తుంది. ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తున్నారు. కొన్ని జరుగుతున్నాయి మీ లైఫ్‌లో. ఇవన్నీ కూడా యూనివర్స్ సైన్సే. అంటే చేంజ్ అవ్వమని ఆర్ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయమని. బట్ మీరేంటంటే ఆ సైన్స్ తీసుకోవట్లేదు. మేబీ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మరి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తుందేమో అని రివర్స్‌లో కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ అలా కాదండి. ఇక్కడ మీరేం చేస్తారంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనసు కొన్ని బలంగా చెప్తూ ఉంటదండి. మనం కొన్ని సెన్స్ చేస్తున్నా సరే వాటిని పక్కన పెట్టేస్తుంటాం. బట్ మీరు అలా చెయ్యొద్దు. మీకు ఏదైతే బలంగా అనిపిస్తదో అది చేయడానికే ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా స్టాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ వ్యక్తుల ఒపీనియన్స్ కూడా మీకు అవసరం లేదు. మీ ఇంట్రెస్ట్, మీకు డిటర్మినేషన్ ఉండి మీరు చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దీనివల్ల మీ లైఫ్ కూడా చాలా చేంజ్ అయిపోతుందండి. ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఆర్ మిమ్మల్ని ట్రస్ట్ చేయలేదో వాళ్ళకే మీరేంటంటే ఒక లెసన్ నేర్పించినట్టుగా అవుతుందండి. ఎందుకంటే ఆ వేలో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు మీలో కొంతమంది ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి వెళ్దాం అనుకుంటారు. ఆర్ ఏదో బిజినెస్ చేయాలనుకుంటారు. ఇంకేవో డెసిషన్స్ తీసుకుంటారు. సో, ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యేవి కాబట్టే యూనివర్స్ ఏంటంటే ఈ విధంగా మీకు సైన్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్‌లో ఒకటే టైప్ సిట్యుయేషన్ ఉంటదని నేను అనుకోను. బట్ మీ సిట్యుయేషన్ ప్రకారం మీరేంటంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఎక్కడో ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు అంటే అవన్నీ విడిచిపెట్టియండి. మీరు ఫోకస్డ్‌గా ఉన్నంత వరకు మీకేంటంటే అది చెయ్యాలి అనే కోరిక బలంగా ఉంది. సో, మీరు చేస్తే మాత్రం వర్కౌట్ అవుతది. అలా అని చెప్పి ఈ ప్రాసెస్‌లో ఛాలెంజెస్ ఉండవు. ఇది ఈజీగానే ఉంటది అని నేను చెప్పను. ఎందుకంటే మీరు అంత కష్టపడిన తర్వాత యూనివర్స్ మీరు డిజర్వ్ చేసేది మీకు ఇవ్వకుండా ఉండదు. కానీ కష్టపడకుండా మాత్రం ఏది ఈజీగా రాదు. ఒకవేళ అది వచ్చింది అంటే మాత్రం ఎక్కువ రోజులు ఉండదండి. సో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ షార్ట్ కట్స్ వెతకొద్దు. మీరు లాంగ్ రూట్ తీసుకున్నా పర్వాలేదు. కొంచెం టైం పట్టినా పర్వాలేదు కానీ కాన్ఫిడెంట్‌గా చేయాల్సింది చేస్తే మాత్రం మీ కార్డ్స్‌లో సక్సెస్ కనిపిస్తుంది. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఈరోజు మీ లైఫ్ ఎలా ఉన్నా, ఈరోజు మీరు భయపడుతున్నా కొన్ని జరుగుతాయేమో అనుకోని డౌట్‌తో ఆగిపోతున్నా ఆగాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది. థింగ్స్ ఏంటంటే మీకు చాలా బెటర్‌గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరేంటంటే ఆ ఛాన్స్‌ని తీసుకొని మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేబీ మీకింకా ఏదైనా క్లారిటీ లేకపోతే, క్లారిటీ తెచ్చుకోండి. దానికి కావాలంటే టైం తీసుకోండి. బట్ కంప్లీట్‌గా స్టాప్ అయిపోవద్దు. ఎందుకంటే ఈ ఫేజ్‌లో మీరేం స్టార్ట్ చేసినా సరే అది మీకు బాగా కలిసొస్తుందండి. అండ్ ఇదేంటంటే ఎక్కువ టైం కూడా తీసుకోదు. మీరేంటంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితయితే ఉంటది. బట్ జరగడం మాత్రం మంత్స్‌లోనే జరిగిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. సో, అందుకే ఇప్పటికైనా సరే మీరేంటంటే థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అని. సో, ఈ కార్డ్ చూస్తుంటేనే నాకు ఆల్రెడీ అర్థమైందండి. మీరేంటంటే స్టక్ అయిపోయారు. ఇటు వెళ్ళలేకపోతున్నారు, అటు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడో ఒకవైపు ఉండాలి. బట్ అటు, ఇటు ఆలోచించుకుంటూ ఏది కూడా చెయ్యట్లేదు. ఇలా అయితే కష్టం అండి. ఫస్ట్ మీరేంటంటే ఇది చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? చెయ్యకపోతే ఏంటి? ఇలా అంటే అన్నీ ఆలోచించిన తర్వాత, చేయడం కరెక్టే అనిపించిన తర్వాత, ఇక్కడ ఆగాల్సిన అవసరం ఏముంది? ఎందుకలా స్టక్ అవుతున్నారు? దీనివల్ల మీరు టైముని వేస్ట్ చేస్తున్నారండి.
యాక్చువల్‌గా మీరేంటంటే ఇక్కడ ఒక డెసిషన్ తీసుకొని ఎప్పుడో మీరు చేయాల్సింది చేసుంటే సక్సెస్ ఎప్పుడో వచ్చుండేది. బట్ అలా మీరేంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. ఏది కూడా ప్రాపర్‌గా డిసైడ్ అవ్వట్లేదు. సో, ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నా సరే మళ్ళీ వెనకడుగు వేస్తున్నారు. సో, ఇక్కడ మీరు రకరకాలుగా ఉంటున్నారు. మీకేంటంటే ఆ మెంటల్ క్లారిటీ కానీ, ఒక స్టెబిలిటీ కానీ ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో, ఎందుకు అంతలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారనేదే ఇక్కడ క్వెషన్ మార్క్ అండి. సో, వన్స్ ఒకటి డిసైడ్ అయిన తర్వాత మోస్ట్‌లీ చేయడానికే ట్రై చేయాలండి. అలా స్టక్ అయిపోకూడదు. సో, మీకు ఈ క్లారిటీ ఉండాలి అనుకుంటే మీ దగ్గర ఎమెథిస్ట్ బ్రేస్లెట్ ఉంటే ఓకే. యూజ్ చేయండి. లేకపోతే మాత్రం ఈ సిట్యుయేషన్‌కి ఎమెథిస్ట్ యూజ్ చేయడం అయితే మంచిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఎక్కువ భయపడిపోతున్నారండి. భయపడిపోయి ఏది కూడా ప్రాపర్‌గా చేయలేకపోతున్నారు. లేకపోతే ఆగిపోతున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఎప్పుడో థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వాల్సినవి కూడా అలా ఆగిపోతున్నాయి. సో, ఇప్పటికైనా సరే మీరు ఒక డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరేంటంటే ఈ విషయంలో వ్యక్తుల సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈవెన్ వాళ్ళు మీకు పాజిటివ్‌గా చెప్పినా, నెగెటివ్‌గా చెప్పినా స్టిల్ ఇది మాత్రం మీకు పాజిటివ్‌గా వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. సో, అందుకే మీరు ఒక డెసిషన్ అయితే తీసేసుకోవచ్చు. క్లియర్‌గా యూనివర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ నుంచి కానీ సేమ్ మెసేజే మీకు ఛానెల్ అవుతుందండి. సో, మీరు ఆలోచించుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9 నంబర్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, పర్టిక్యులర్‌గా ఇందులో ఏ నంబర్ అయినా మీకు నచ్చొచ్చు. బట్ చూద్దాం అసలు మీ స్పిరిట్ గైడ్స్ ఇప్పుడు మీకేం చెప్తున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఈ సమ్మర్ సీజన్‌లో మీరేదైనా చేయాలి అనుకున్నా ఆర్ కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకున్నా చేసుకోండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంట. అంటే కొంతమంది కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలని చూడొచ్చు. లేకపోతే బిజినెస్ చేయాలి అనుకోవచ్చు. ఆర్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి ఆర్ పర్చేస్ చేయాలి అనుకోవచ్చు. ఆర్ లొకేషన్ చేంజ్ అవ్వాలి అనుకోవచ్చు. సో, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లాన్ ఉంటది. ఇది చెయ్యొచ్చా లేదా? మేబీ ఇది అసలు కరెక్ట్ టైమా కాదా? మనం అంటే అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ మీరేమైనా సరే ఈ సమ్మర్ సీజన్‌లో ఏదైనా ప్లాన్ చేసి చేయాలి అంటే మాత్రం చేయండి. అండ్ మీలో కొంతమందేంటంటే పర్సనల్‌గా చాలా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మేబీ ఇంటర్నల్‌గా మీలో కొన్ని చేంజెస్ వస్తే ఎక్స్‌టర్నల్‌గా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ చూస్తారంట. యాక్చువల్‌గా మీరు చేంజ్ అవ్వకే మీ లైఫ్ మీకేం ఆఫర్ చేస్తుంది, యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది అనేది మీకు అర్థం అవ్వట్లేదంట. క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు. మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో, ఏ రోజైతే మీ లైఫ్ ప్యాటర్న్స్ కానీ, మీ సిట్యుయేషన్స్‌ని కానీ మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో, యూనివర్స్ నుంచి మీకు ఏంటి గిఫ్ట్, మీ లైఫ్ అనేది ఎలా ముందుకు వెళ్తుంది అనేది క్లారిటీ వస్తుందంట. సో, మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. మీరు రియల్‌గా హ్యాపీగా ఉండాలి. యూనివర్స్ నుంచి గిఫ్ట్స్ అనేవి ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరే చేంజ్ అవ్వాలి. అసలు యాక్చువల్‌గా మీ లైఫ్ ఎప్పుడో బెటర్ అవ్వాలి. మీ లైఫ్‌లో ఎప్పుడో కొన్ని చేంజెస్ రావాలి. బట్ మీరు చేంజ్ అవ్వకపోవడం వల్లే ఇలా సిట్యుయేషన్స్ ఏంటంటే స్టక్ అయిపోయి ఉన్నాయండి. మీరు కూడా స్టక్ అయిపోయారు. సో, ఇలా జరగకూడదు అంటే మాత్రం మీరు ఎంత బెటర్ పర్సన్‌గా ఇప్పటి నుంచి ఉండడానికి ట్రై చేస్తారో, చేంజ్ అవుతారో అంతగా మీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకొకటైతే అనిపిస్తుందండి. అదేంటంటే మీరు చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. మీరేదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయగలరు. అండ్ అది జరుగుతది కూడా. కాకపోతే మేబీ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పటి నుంచి కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడుతూ ఉండడం కానీ, దానివల్ల మళ్ళీ మీరేం ఫేస్ చేస్తారో అనే ఒక ఫీలింగ్‌తోనేంటంటే మీరు చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. కానీ ఇలా ఉండడం వల్ల కూడా మీ లైఫ్ ఏంటంటే కాంప్లికేట్ అయిపోతుంది. సో, మీ స్పిరిట్ గైడ్స్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమైన ప్రకారం మీ సిట్యుయేషన్స్ మీద వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నప్పటికీ కూడా మీరు చేంజ్ అవ్వనప్పుడు, మీరు కోఆపరేట్ చేయనప్పుడు ఆటోమేటిక్‌గా చేంజెస్ రావు కదా! సో, అందుకే ఇక్కడేంటంటే ఇప్పటి నుంచైనా మీరు ట్రై చేయండి. సో, అసలు ఇంకా చూద్దాం మీ స్పిరిట్ గైడ్స్ మీకేం చెప్తారు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నేను ఆల్రెడీ చెప్పానండి. మీరేంటంటే చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అని. ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలరు. మీ వల్ల అవుతుంది అని. అలానే కొన్ని సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ప్రాపర్‌గా హ్యాండిల్ చేయడం కానీ, ప్రాపర్‌గా కంట్రోల్ చేశారని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు స్టార్టింగ్‌లో థింగ్స్ వర్కౌట్ అయ్యాయి. అండ్ మీ లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక ఫేజ్ వరకు అని చెప్పొచ్చు అట్‌లీస్ట్. బట్ ఇప్పుడేంటంటే, మీరు కొన్ని సార్లు కరెక్ట్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేసి ముందుకు వెళ్తున్నా,
ఎక్కడో కానీ చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి. ఎఫర్ట్స్ పెడుతున్న దానికి అనుకున్న రిజల్ట్ రావట్లేదు. మీకేమనిపిస్తుందంటే, నా లైఫ్ ఎందుకిలా ఉంది? మేబీ నేనేంటంటే అన్నీ కరెక్ట్‌గా చేసినా సరే ఇలానే ఉంటదేమో! దానివల్ల మనం ఎందుకు రిస్క్ తీసుకోవడం? మనం ఎందుకు అంత ఫాస్ట్‌గా ముందుకు వెళ్ళిపోవడం? స్లో డౌన్ అయిపోదాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకంటే తక్కువే వర్క్ చేస్తున్నారు. మనకంటే వాళ్ళేం గ్రేట్ పర్సన్స్ కాదు. బట్ స్టిల్ వాళ్ళ లైఫ్ మంచిగా ఉంది అంటే మేబీ మనం కూడా వాళ్ళలా ఉండడమే కరెక్ట్ ఏమో అనుకోని ఇలా మీకు మీరే మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మిమ్మల్ని ఎవరో ఒక వ్యక్తులు ఏంటంటే డిస్టర్బ్ చేస్తున్నారు. దానివల్ల మీరు కరెక్ట్‌గా వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన మాటలు వినడం వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నారండి. నాకేమనిపిస్తుందంటే మీరు ఇలా ఉన్నంత వరకు మీ లైఫ్‌లో కోరుకున్న పాజిటివిటీ కానీ, అనుకున్న విధంగా థింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ జరగవు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మీకున్న ఎక్స్‌పీరియన్స్‌తో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడమే. అంతేగాని ఎవరో చెప్పారు అని మీరు వినాల్సిన అవసరం లేదు. ఎంత కష్టపడుతున్నా సరే ఇలా జరగట్లేదు కాబట్టి నేను ఇలానే ఉంటాను అని కూడా అనుకోకూడదండి. టైమ్ టు టైమ్ ఒక పర్సన్ చేంజ్ అవుతూ ఉంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నారు. సో, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు 100% ఇస్తున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళు చేసేది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మాత్రం సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. బట్ ఇక్కడ చాలా మంది చేసే పొరపాటేంటంటే, వాళ్ళు 100% ఇచ్చే టైపే ఇస్తుంటారు కూడా. బట్ అనుకున్న విధంగా కొన్ని జరగకపోయేసరికి మనమే ఎందుకు 100% ఇవ్వాలి? సో, ఇలా జరగట్లేదు కదా! వేస్ట్ రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. మనం చేంజ్ అవ్వకుండా ఇలా ఉండడమే బెటరు అని అనుకుంటారు. సో, యాక్చువల్‌గా ఎప్పుడూ అలా అనుకోకూడదండి. ఎందుకంటే, మీరు ఇలా 100% ఇస్తున్నప్పుడు ఏదో ఒక రోజు మీ లైఫ్ అనుకోకుండా మారిపోతుంది. అప్పుడు మీకు తెలుస్తది. యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది? లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది. బట్ నాకు తెలిసినంత వరకు మీరేంటంటే ఎక్కువ కష్టపడిపోయి, ఎక్కువ స్ట్రగుల్ తీసుకొని ఏదో చేయాల్సిన అవసరం లేదండి. అలా అని చెప్పి పూర్తిగా ఏం చేయకుండా డిస్ట్రాక్ట్ అవ్వడం, చేస్తున్న దానికి సక్సెస్ రావట్లేదు. ఇంకా థింగ్స్ ఇలానే ఉంటాయేమో అనుకోని ఫీల్ అవ్వడం కూడా రాంగ్. మీరేంటంటే బ్యాలెన్స్ చేయాల్సుంటది. ఇక్కడ మీ థాట్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయాలి. అండ్ మీ సిట్యుయేషన్స్‌లో కూడా మీరేంటంటే కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేయాల్సుంటది. అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తుల కోసం ఏదో చేసేసి సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం ఎక్కడి వరకు చేయాలో అక్కడి వరకు చేస్తారు. వాళ్ళతో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటారు. అలానే మీ మీద కూడా మీరు ఫోకస్ చేసుకుంటారు. మిమ్మల్ని కూడా మీరేంటంటే సాటిస్ఫై చేసుకుంటారు. ఇలా ఏంటంటే సిట్యుయేషన్స్‌తో కానీ, పర్సన్స్‌తో కానీ బౌండరీస్ సెట్ చేసుకొని మీరు చేయాల్సింది అక్కడ మీరు ఎలా ఎఫర్ట్స్ పెట్టినా పర్వాలేదండి. ఎందుకంటే మీరు అలా చేంజ్ అయితేనే మీ లైఫ్ బావుంటుంది. ఎక్కువ కష్టపడిపోయి నేనే కష్టపడిపోతున్నాను. నేనింక కష్టపడను అని గివ్ అప్ చేసేయడం రాంగే. అలా అని చెప్పి కంప్లీట్‌గా వ్యక్తులకి సరెండర్ అయిపోవడం కానీ, సిట్యుయేషన్స్ ఇలా వర్కౌట్ అయిపోవాలి అని చెప్పి వ్యక్తులతో కంపేర్ చేసుకోవడం, సిట్యుయేషన్స్‌ని కంపేర్ చేయడం కూడా రాంగే. సో, మీరు ఇలా ఉండొద్దు, అలా కూడా ఉండొద్దు. మోస్ట్‌లీ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే, మీరు ఎప్పుడైతే అలా థింగ్స్‌ని బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేస్తారో, మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. యాక్చువల్‌గా అయితే మీరు మెచ్యూర్డ్ పర్సనే. చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. కాకపోతే కొన్ని ఫేస్ చేయడం వల్ల అప్పుడప్పుడు చైల్డిష్‌గా థింక్ చేయడం కానీ, మీకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, ఏదో మళ్ళీ బిగినర్స్ చేస్తున్నట్టుగా కొన్ని మిస్టేక్స్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయండి. దానికి రీజన్ ఏంటంటే, మీ వైపు నుంచి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా పాజిటివ్‌గా కొన్ని జరగట్లేదు అనే ఫీలింగ్. కానీ మీరేంటంటే, ఈ ప్రాసెస్‌లో మేము చేంజ్ అవుతున్నాము అంటే, ఇక్కడ కంఫర్ట్ జోన్‌లో అయితే లేము. చాలా చేంజెస్ చేసుకుంటున్నాం. అయినా సరే వర్కౌట్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటే, మీరు ఆ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా చేంజ్ అవ్వట్లేదు ఫస్ట్. మీరు ఎలా చేంజ్ అవ్వాలి అనుకుంటే అలా చేంజ్ అవుతున్నారు. బట్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఈ రిక్వైర్‌మెంట్ ప్రకారం ఇలా చేంజ్ అవ్వాలి అంటే, మీరు ఇంకొకలా చేంజ్ అయితే దానివల్ల మీరు ఎలా బెనిఫిట్ అవుతారు? చాలా మంది లైఫ్‌లో సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్ కూడా అదేనండి. వాళ్ళేంటంటే చేంజ్ అవుతున్నాం, ఎఫర్ట్స్ పెడుతున్నాం, అయినా సరే వర్కౌట్ అవ్వట్లేదేంటి అని ఆలోచిస్తారు కానీ, వాళ్ళెప్పుడూ కూడా ఈ విధంగా మనం చేంజ్ అవ్వలేదు, ఇలా చేంజ్ అవుతున్నాం అని ఆలోచించే పరిస్థితులు చాలా తక్కువ. సిట్యుయేషన్ ప్రకారం, వ్యక్తుల ప్రకారం చేంజ్ అవ్వకుండా, మీకు నచ్చినట్టుగా, మీకు అర్థమైనట్టుగా చేంజ్ అయితే ఏం జరుగుతుంది? ఇప్పుడు మీ విషయంలో కూడా మోస్ట్‌లీ అదే జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చేసి, వ్యక్తులతో కానీ, సిట్యుయేషన్స్‌తో కానీ బౌండరీని సెట్ చేసుకొని, మీరు కూడా ఆ బౌండరీస్‌ని క్రాస్ చేయకుండా మెచ్యూర్డ్‌గా థింక్ చేసి థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మాత్రం మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయండి. యూనివర్స్ ఏంటంటే మీకు చాలా ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం.
అసలు అందుకే ఇంకా చూద్దాం యూనివర్స్ నుంచి ఫైనల్గా మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటని. సో ఈ సిచ్యువేషన్స్ గురించి మీకు అన్నీ తెలుసండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలిసినా సరే తెలియనట్టుగా ఉంటున్నారు. చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అర్థమవుతున్నా చేంజ్ చేసుకోవట్లేదు. ఏదో అంటే వాళ్ళకి అనిపించిన ప్రకారం ఉంటున్నారు. అనిపించిన ప్రకారం మాట్లాడుతున్నారు కానీ, ఒరిజినల్‌గా ఏం చేయాలి? ఒరిజినల్‌గా ఏం చేస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అనేది మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ లైఫ్‌లో మీరెప్పుడైతే అథెంటిక్‌గా ఉంటారో అండ్ వ్యక్తులతో కూడా ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తారో, అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్స్‌కి కంప్లీట్‌గా సరెండర్ అయిపోకుండా ఎక్కడి వరకు ఉండాలి, ఎలా చేయాలి అనే ప్రకారం మీరు ముందుకు వెళ్తారో మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయని కార్డ్స్ చెప్తున్నాయి. సో, ఇంక మీ ఇష్టం అండి. మీరేంటంటే యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం మీరే కొంచెం చేంజ్ అవ్వడం కానీ, హానెస్ట్‌గా ఉండడం కానీ, ఓపెన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివి చెయ్యండి. మేబీ కొన్ని సార్లు ఏంటంటే అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి డెస్పరేట్‌గా ఉండడం కానీ, చైల్డిష్‌గా థింక్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ అలాంటివి ఏమైనా జరుగుతున్నా కరెక్ట్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఒకవేళ ఏం చేయాలో అర్థం కాకపోతే కొంత టైం తీసుకొనైనా సరే మీరు చేయాల్సింది చేస్తే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీరైతే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.